హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగో నిన్న కాకరపాదుతో ఇక్కడ పాదు దగ్గర ఉన్నాను నేను. ఇదిగో చూసారా కాకరకాయలు ఎంత బాగా వస్తున్నాయో, బాగా వచ్చినాయండి. అందుకని హార్వెస్ట్ చేసుకుందామని ఎండలో పెట్టేసామేమో పాదులు, అవన్నీ కూడా చాలా బాగా ఎదిగిపోయినాయండి. పాదంతానే అయ్యి ఎదిగిపోయి బాగా అన్ని పూతలతో ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో కాయలు కూడా బాగా వస్తున్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి ఉన్నాయి. ఇదిగోనండి ఇదిగోనండి ఇవి లావుగా ఉండి రౌండ్ ఇవ్వండి, భారీ కాదు. ఈ విత్తనం బాగా వచ్చినాయి. ఇదిగోనండి ఒకటి దోసకాయ కూడా ఉంది. దోసకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి దోసకాయ వచ్చింది ఒకటి. ఇదిగోనండి ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కాయలు, కనిపిస్తున్నాయా మీకు? పైకి ఇదిగోనండి 4 కాయలు. ఇదిగోనండి కాయ ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగో ఇంకో దోసపాదు ఉందండి, దీనికి కూడా కాయ ఉంది. కోసుకుందామని వచ్చానమాట. ఇదిగో చూసారా చిన్న బకెట్ అండి అది, దాంట్లో పెట్టుకున్నానండి నేను. పెడితే అది బాగా ఎదిగింది. కానీ ఎండల వల్ల అండి సరిగ్గా గ్రోత్ అవ్వలేదు. మామూలుగా వచ్చింది, ఇంకా నయమేనండి, బాగానే వచ్చింది. చిన్న బకెట్లో ఈ మాత్రమే సైజ్ అని వచ్చింది. మరి కాయ ఉందండి, దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా పూత వచ్చింది కానీ రాలిపోయిందండి నేను చేతని. కాయ అయితే మాత్రం బాగానే టైట్ అయిందండి. కోసుకుందామా? ఇందాక ఒక కాయ కోసుకున్నాం కదా, ఇది ఒక కాయ అండి. మొత్తం 2 కాయలు వచ్చినాయండి. ఓకేనా? ఇగోనండి బాగా వచ్చినాయి కదా కాయలు, అయితే చాలా బాగున్నాయండి. ఇగో 2 ఏమో దోసకాయలు వచ్చినాయి. ఇగో 1/2 కేజీ కాయలు పైనే ఉన్నాయి కానీ తక్కువైతే లేవండి. బాగున్నాయి కదా. ఈరోజు హార్వెస్ట్ అండి ఇది. ఓకేనా? చూసి ఆనందించండి. చూశారు కదండి, టుడే హార్వెస్ట్ అండి ఇది. కాకరకాయలు దోసకాయలు వచ్చినాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్లోకి వస్తుంది. బాయ్ అండి.